సింగరేణి అధికారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి వ్యాప్తంగా కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని సింగరేణి కార్యాలయం దీక్షను ప్రారంభించారు. సంస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న జీతాల అప్గ్రేడేషన్ పీఆర్సీలు అమలు చేయట్లేదని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించి పారదర్శకమైన ప్రమోషన్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సింగరేణికి రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. కోల్ ఇండియాలో చేయడం జరిగింది. దీన్ని సింగరేణి ఇంప్లిమెంట్ చేయట్లేదు. అయినప్పటికీ మేము సామరస్యంగా దాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. 3 సంవత్సరాల పీఆర్పీని కూడా 22, 23, 24, 25 కూడా మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆల్రెడీ సీఏలో పే చేశారు. మేము ఎన్నిసార్లు చేసినా ఈ యాజమాన్యం ముందుకు రావట్లేదు. కాబట్టి ఈ మా నిరసన ఇలా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఐఐటి, ఐఎంఎం ఫీ రియంబర్స్ కూడా మాకు అనుమతి చేయాలని చెప్పేసి ఫ్రీ ఎలక్ట్రిసిటీ కార్మికులు ఇచ్చడం మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము సింగరేణి యాజమాన్యం రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము వేతనంలో చాలా నష్టపోతున్నాము. ప్రతి నెలలో దాదాపు 40,000 రూపాయలు జూనియర్ ఆఫీసర్స్ నష్టపోతున్నారు. నూతనంగా జాయిన్ అయ్యే ఆఫీసర్లు గేట్ క్వాలిఫై అయ్యి కోల్ ఇండియాలో జాబ్ వచ్చినప్పటికీ సింగరేణి మన ఇంటి దగ్గర ఉంటుందని సింగరేణిలో జాయిన్ అయ్యారు. కాబట్టి వీళ్ళకు వెంటనే ఇవ్వాలని కోరుతున్నాం.